హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోతో రుచికరమైన బొబ్బట్లను చూపించబోతున్నాను. వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇలా బొబ్బట్లను ట్రై చేయండి. మరి ఎంతో టేస్టీగా ఈ హెల్దీ స్వీట్ పొటాటో బొబ్బట్లను ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. స్వీట్ పొటాటోని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని 3-4 విజిల్స్ పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్నాక 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను 2 మిక్సింగ్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కొద్ది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా పిండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మరి మెత్తగా లూజ్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చిలగడ దుంపలకు ఇలా పొట్టు తీసేసుకొని మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసాక 1 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా బెల్లం కరగడానికి 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరగాలి. చూడండి, చక్కగా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోతే సరిపోతుందండి, పాకం ఏం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పచ్చిదైనా వేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కొబ్బరి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకో స్వీట్ పొటాటో వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ పొటాటో వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో గట్టిగానే ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, గట్టిపడిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, గిన్నె నుండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చివర్లో కొద్దిగా యాలకుల పొడి వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారాక ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండలు మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకోవాలి. నేను అరిటాకు మీద చేసుకుంటున్నాను. అరిటాకు మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిండి తీసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పూర్ణం పెట్టుకొని ఇలా స్టఫింగ్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్నాక స్టఫింగ్ చూడండి, ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే కొద్దిగా తీసేసుకోండి. నాకేం లేదు, సరిపోతుంది. చూడండి, ఇలా పల్చగా బొబ్బట్లు చేసేసుకోవాలి. ఈ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి. ఆ పెనంలోకి నెయ్యి వేసుకోవాలి. పెనంకి మొత్తం స్ప్రెడ్ చేయాలి. బొబ్బట్టును పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇలా వేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చూడండి, పైన కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. లేకుంటే పైన మాడిపోతాయి హైలో పెట్టేసి కాల్చుకుంటే. చూడండి, చక్కగా కాల్చుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, వేడివేడి స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ అయిపోయాయి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.